Good morning, one and all. Myself, C.H. Rajshekhar, lecturer in commerce from Government Degree College, Udnur. In our previous classes, we have discussed sole proprietorship, partnership, joint Hindu family farm, as well as cooperative societies. Remaining business which is most important, that is joint stock company. Today I will explain what do you mean by joint stock company, what are the characteristics containing by joint stock company. గత క్లాసులలో సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారం, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారం, సహకార సంఘాలు కవర్ చెప్పడం జరిగింది. ఈరోజు జాయింట్ స్టాక్ కంపెనీల యొక్క అర్థము, నిర్వచనము మరియు లక్షణాలు తెలుసుకుందాం. ఇతర వ్యాపారాలలో సొంత వ్యాపారం కావచ్చు, భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఆయా వ్యాపారాలలో ఉన్నటువంటి లోపాలను అధిగమిస్తూ ఉద్భవించినదే కంపెనీ తరహా వ్యాపారం లేదా జాయింట్ స్టాక్ కంపెనీ. మరి దీని పుట్టు పూర్వతరాలు ఏంటి? సర్వసాధారణంగా సహకార సంఘాలైతే 1912 సహకార సంఘాల చట్టం ప్రకారం, భాగస్వామ్య వ్యాపారం అయితే 1932 భాగస్వామ్య వ్యాపార చట్టం డీడ్ నమోదు పత్రం ఆధారంగా పనిచేస్తాయి. జాయింట్ స్టాక్ కంపెనీలు 1956 కంపెనీల చట్టం ప్రకారం కొనసాగుతాయి. వ్యాపార సంస్థల పరిణామ చరిత్రలో మొదటిది సొంత వ్యాపారం, చివరిది కంపెనీ తరహా వ్యాపారం లేదా జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే కంపెనీ వ్యవస్థ అనేది వ్యాపార పరిణామ చరిత్రలో చివరిది. సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారంల కంటే ఎంతో విశిష్టమైంది కంపెనీ తరహా వ్యాపారం. సొంత వ్యాపారంలో, భాగస్వామ్యంలో అనేక లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు సభ్యులు తక్కువ ఉంటారు కాబట్టి మూలధనం పరిమితంగా ఉంటుంది. ఉన్న సభ్యులలో ఏ ఒక్కరు మరణించిన, విరమించిన, మతిభ్రమించిన, దివాలా తీసిన సొంత వ్యాపారం, భాగస్వామ్యం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే పరిమిత మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ ప్రారంభం కావడమే ఉంటుంది, కానీ అంతం అనేది ఉండదు. సొంత వ్యాపారంలో, భాగస్వామ్యంలో అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. వారు పెట్టిన ఆయా వ్యాపారాలలో నష్టం వస్తే వారు పెట్టిన డబ్బుతో పాటు సొంత ఆస్తులు కూడా హరించుకుపోతే నష్టం వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ 3 ప్రధాన వ్యత్యాసాలు, సొంత వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారంలో పరిమిత వనరులు ఉంటాయి, పరిమిత మనుగడ ఉంటుంది, అపరిమిత రుణ బాధ్యత ఉంటాయి. ప్రధానమైన ఇలాంటి లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను అధిగమిస్తూ ఉద్భవించినది కంపెనీ తరహా వ్యాపారం. మరియు ఇంకా సొంత వ్యాపారమైన, భాగస్వామ్య వ్యాపారమైన పరిమిత వనరులు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించడం అనేది కష్టం.
నిర్వహించలేకపోతున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించడానికి కంపెనీ వ్యవస్థ అనుకూలమైందని చెప్పవచ్చు. ఆధునిక కాలంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులకు ఉత్పత్తి, వినిమయం, పంపిణీ అవసరాలు ప్రతినిత్యం అవసరాలు పెరుగుతున్నాయి, జనాభా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేయడానికి సొంత వ్యాపారం కానీ భాగస్వామ్య వ్యాపారాలు కానీ అనుకూలంగా లేవు. అవసరమైన మొత్తంను అందించలేకపోవచ్చున్నవి. కాబట్టి ఆధునిక సమాజంలో, ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేయడానికి కంపెనీ ఆవిర్భావం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఎందుకనగా కంపెనీ మనుగడలో ఉంటేనే పెద్ద మొత్తాలలో ఉత్పత్తులై వారి అవసరాలను తీరుస్తాయి. మరి అత్యవసర మొత్తాలలో అధిక మూలధనం సమకూర్చుకుంటాయి, పెద్ద మొత్తాలలో ఉత్పత్తి చేస్తాయి. తద్వారా వాటి ద్వారా ప్రజల అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి కంపెనీల యొక్క ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో కంపెనీ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాముఖ్యము, దానివల్ల ఉన్న ప్రయోజనాలు మరి ఏ రకమైన వ్యాపార సంస్థలకు లేదని చెప్పవచ్చు. మరి ఇవన్నీ కారణాల వలన పరిమిత వనరులు, పరిమిత మనుగడ, అపరిమిత రుణ బాధ్యత, ఆధునిక ప్రపంచానికి సరియగు వస్తు సేవల పంపిణీ, ఇవన్నీ లోపాలు సొంత వ్యాపారం భాగస్వామ్యంలో ఉన్నాయి. వాటిని అధిగమిస్తూ ఉపయోగపడుతున్నటువంటిదే కంపెనీ తరహా వ్యాపారం. మరి కంపెనీ తరహా వ్యాపారం యొక్క నిర్వచనాలు కన్నా ముందు కంపెనీ కొంతమంది వ్యక్తుల సింపుల్గా చెప్పుకున్నట్లయితే, నిర్వచన రూపంగా సింపుల్గా చెప్పుకున్న కంపెనీ అనేది కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘం. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక నిర్ణీత ధ్యేయం సాధించడానికి ప్రత్యేక వ్యక్తిత్వం ద్వారా, న్యాయాత్మక కల్పిత ద్వారా, అధికార ముద్ర, పారంపర్యాధికారం ద్వారా ఏర్పడినటువంటిదే కంపెనీ అని చెప్పేసి అంటున్నాం. కొంతమంది వ్యక్తుల స్వచ్ఛంద సంఘం అంటున్నాం. కొంతమంది వ్యక్తులు ఒక ధ్యేయం సాధించడానికి ఏర్పడినటువంటి చట్టం. దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది, న్యాయాత్మక వ్యక్తిత్వం ఉంది, అధికార ముద్ర, పారంపర్యాధికారం, పరిమిత రుణ బాధ్యత, ఇవన్నీ లక్షణాలు కలిగి ఉన్నదే కంపెనీ అని సింపుల్గా చెప్పుకుంటున్నాం. మరి కంపెనీ యొక్క మూలధనం పెద్ద మొత్తాలలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. వాటా మూలధనం, దాన్ని మొత్తాన్ని కలిపి వాటా మూలధనం అంటారు. ఆ వాటా మూలధనమును ద్వారా కంపెనీ తనకు అవసరమైన డబ్బును సమకూర్చుంటే వాటాలు జారీ చేసి సమకూర్చుకుంటుంది. వాటా అనేది మొత్తం మూలధనంలో ఒక చిన్న భాగము. వాటా మూలధనమును వాటాల సంఖ్యచే భాగిస్తే ఒక వాటా విలువ అనేది వస్తుంది. కాబట్టి కంపెనీ మూలధనంలో చిన్న చిన్న భాగాలనే వాటాలు అంటాం. వాటాలను ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. సొంత వ్యాపారంలో సొంత వ్యాపారంలో ఒంటడే ఒక్కడు కాబట్టి ఎవరికి బదిలీ చేయలేడు. భాగస్వామ్య వ్యాపారంలో 20 మంది సభ్యులు ఉన్నప్పుడు ఏ భాగస్థుడైనా తన వాటాను ఇతరులకు బదిలీ చేయాలంటే తప్పనిసరిగా మిగతా భాగస్థుల యొక్క అనుమతి అనేది అవసరం. అందుకే కానీ కంపెనీ తరహా వ్యాపారంలో ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా వాటాలను సులభంగా బదిలీ చేసుకోవచ్చు. కంపెనీలకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం వల్ల
వివిధ హక్కులను అనుభవించును. ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది కాబట్టి మనిషి ఏ విధంగానైతే హక్కులను కలిగి ఉంటున్నాడో కంపెనీ కూడా తాను మనిషి వలె హక్కులను అనుభవించవచ్చు. హక్కులను అనుభవించడం అంటే ఆస్తులను కంపెనీ తన పేరు మీద వ్యక్తి వలె అమ్మవచ్చు, కొనవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు, ఇతరులకి అప్పు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. అందుకే కంపెనీ చట్టం చేత సృష్టించబడినటువంటి కల్పిత వ్యక్తి అని చెప్పేసి అంటున్నాం. అంటే కంపెనీకి ప్రత్యేక వ్యక్తిత్వం ఉందని చెప్పేసి అంటున్నాం. ఎందుకనగా తనకు వ్యక్తి సమాజంలో వ్యక్తి ఏ విధంగానైతే హక్కులు అనుభవిస్తున్నాడో కంపెనీ తాను కూడా హక్కులను అనుభవించవచ్చు. తన సొంత పేరుతోటి కొనవచ్చు, ఆస్తులు అమ్మవచ్చు, ఉడంబడికలు చేసుకోవచ్చు, మరియు ఎటువంటి అప్పులు ఇతరులకు ఇవ్వచ్చు, ఇతరుల నుంచి తీసుకోవచ్చు. కాబట్టి ఇది చట్టము చేత సృష్టించబడినటువంటి కల్పిత వ్యక్తి, ఫిక్టీషియస్. అంటే ఇది ఒక కల్పిత వ్యక్తి, కంటికి కనబడనటువంటి కల్పిత వ్యక్తి. మరి కంపెనీ నిర్వచనాలు ఏంటి? అధికార ముద్ర, పారంపర్యాధికారముతో చట్టం సృష్టించబడినటువంటి కల్పిత వ్యక్తినే కంపెనీ అంటారు. సింపుల్గా చెప్పుకుంటే అధికార ముద్ర కలిగి ఉండి, పారంపర్యాధికారం కలిగి ఉండి, చట్టము చేత నమోదైన రిజిస్టర్ అయిన సంస్థ స్వచ్ఛందంగా కొనసాగినట్లయితే దానిని కంపెనీ అంటాము, లేదా జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పేసి అంటాము. అంటే మనిషికి రూపం ఉంటుంది, కంపెనీకి రూపం ఉండదు. రూపానికి బదులుగా అధికార ముద్ర అనేది కలిగి ఉంటుంది. పారంపర్యాధికారం అంటే మరణం ఉండదు, ముగింపు ఉండదు, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా అధికార ముద్ర, పారంపర్యాధికారంతో రిజిస్ట్రేషన్ అయినటువంటి స్వచ్ఛంద సంఘాన్నే కంపెనీ అంటారు. లార్డ్ జస్టిస్ జేమ్స్ ఏమంటాడంటే, సమిష్టి ధ్యేయం కోసము ఐక్యంగా ఏర్పడిన వ్యక్తుల సమూహమే కంపెనీ అని చెప్పేసి లార్డ్ జేమ్స్ మహాశయుడు చెప్తాడు. అంటే ఒక ప్రత్యేకమైన ధ్యేయం కోసం, ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం, సాధించవలసిన ఉద్దేశం కోసం ఏర్పడినటువంటి వ్యక్తుల సముదాయమే కంపెనీ. ఫర్ అటైనింగ్ స్పెషల్ ఆబ్జెక్టివ్, ఫర్ అక్వైరింగ్ a special objective, for acquiring what they want. These are all the causes together. Group of people formed a company. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం కానీ, ప్రత్యేక ధ్యేయం కోసం కానీ, తమకు అవసరం ఉన్న వాటిని సాధించుకోవడానికి కానీ సమూహంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే, స్వచ్ఛందంగా ఏర్పడిన వ్యక్తుల సముదాయమే కంపెనీ అని చెప్పేసి లార్డ్ జస్టిస్ జేమ్స్ గారు చెప్పడం జరుగుతుంది. లార్డ్ జస్టిస్ లిండ్ ఇతను ఏమంటాడంటే, లిండ్ ప్రకారం సమిష్టి నిధికి, సమిష్టి ప్రయోజనం కోసం ధనముతో సమానమైనటువంటి అనేక
అంశాలను సమకూర్చుకొని వారి కలయిక ద్వారా స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న సంస్థయే కంపెనీ అని చెప్పేసి అంటుండు. లార్డ్ జస్టిస్ లిండ్ ఏమంటుండంటే సమిష్టి నిధికి వాళ్ళందరూ సమకూర్చిన డబ్బు సమిష్టి నిధి, ఆ డబ్బుకు ప్రయోజనం కల్పించడానికి ధనము కానీ ధనముతో సమానమైనది కానీ సమకూర్చుకొని కార్యకలాపాలు కొనసాగించి దానికి ఏర్పడిన వ్యక్తుల కలయికనే జైంట్ స్టాక్ కంపెనీ లేదా కంపెనీ అని చెప్పేసి అంటున్నాము. మరి ప్రధాన న్యాయమూర్తి మార్షల్ ఏమంటాడంటే న్యాయశాస్త్ర దృష్టిలో అదృశ్యంగా కంటికి కనిపించకుండా జీవించే కల్పిత మానవుడు న్యాయశాస్త్రం ద్వారా ఏర్పడి కంటికి కనబడకుండా జీవించే కల్పిత మానవుడు కాబట్టి రాజ్యాంగం నిర్దేశించిన ధర్మాలే దానికి ఉంటాయి. అటువంటి ధర్మాలలో అతి ముఖ్యమైనది శాశ్వతత్వము, వ్యక్తిత్వము. శాశ్వతం పర్మనెంట్గా కొనసాగుతుంది, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే న్యాయశాస్త్ర దృష్టిలో కంటికి కనబడకుండా జీవించే కల్పిత మానవుడు న్యాయశాస్త్రం ద్వారా ఏర్పడి కంటికి కనపడకుండా జీవించే కల్పిత మానవుడు రాజ్యాంగం నిర్దేశించినటువంటి ధర్మాలను పాటిస్తూ శాశ్వతత్వంగా ప్రత్యేక వ్యక్తిత్వం ద్వారా కొనసాగే సంస్థనే కంపెనీ అని చెప్పేసి అంటారు. మరి కంపెనీకి లార్డ్ జస్టిస్ జేమ్స్, లిండ్, మార్షల్ ఎందరూ ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా వాటి యొక్క సారం ఏంది అంటే ఆ నిర్వచనాలు లిండ్ కావచ్చు, మార్షల్ కావచ్చు, జేమ్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనాలలో ఉన్న లక్షణాలు ఏంటి అంటే వారిచ్చిన నిర్వచనాలలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాయి. అవి నంబర్ 1, చట్టము చేత సృష్టించబడుతుంది. సొంత వ్యాపారానికి ఎటువంటి చట్టం ఉండదు. అతని ఇష్టం ఉన్నప్పుడు ప్రారంభించుకోవచ్చు, ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేసుకోవచ్చు. ఎటువంటి చట్టం లేదు, నియమాలు లేదు. కానీ కంపెనీ 1956 కంపెనీల చట్టం ప్రకారము సృష్టించబడ్డది. ఆ చట్టంలో ఉన్న నియమాలకు, నిబంధనలకు లోబడి పనిచేస్తుంది. ప్రత్యేక న్యాయసత్వం ఉంది కంపెనీకి. మనిషి ఏ విధంగానైతే ఇతరులపైన దావా వేయడం, తన హక్కులను రక్షించుకోవడానికి, ఇతరుల నుంచి పొందడం హక్కులను కలిగి ఉంటున్నాడో, ఇది కూడా ప్రత్యేక న్యాయసత్వం కలిగి ఉంది. మనిషిలాగానే హక్కులను పెంపొందించుకోవచ్చు, రక్షణ పొందవచ్చు. కంటికి కనబడదు. మనిషికి ఒక రూపం ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పవచ్చు. కానీ కంపెనీకి అదృశ్యంగా ఉంటుంది, ఒక
ఒక రూపం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఇది కంటికి కనిపించకుండా ఉండే కల్పిత వ్యక్తే కంపెనీ అంటున్నాం. నెక్స్ట్ బహు సంఖ్యాకులైన వ్యక్తుల సమూహం. సొంత వ్యాపారం అయితే ఒక్కడే ఉంటాడు. భాగస్వామ్యం అయితే గరిష్టంగా 20 మంది ఉంటారు. కానీ కంపెనీలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వందల వేల మంది ఉంటారు. కాబట్టి ఇది అనేక మంది వ్యక్తుల సమూహంగా భావిస్తాం. బహుసంఖ్యాకుల వ్యక్తుల సమూహంగా కంపెనీని భావిస్తాం. దీనికి లిమిట్ అనేది, సభ్యులకు లిమిట్ అనేది ఇక్కడ లేదు. అందుకే ఇది అనేక మంది యొక్క వ్యక్తుల యొక్క సమూహంగా భావిస్తాం. దీనికి వ్యక్తికి ఏ విధంగా అయితే పేరు ఉంటుందో కంపెనీకి కూడా అదేవిధంగా పేరు అనేది ఉంటుంది. స్పష్టమైనటువంటి క్లియర్గా పేరు ఉంటుంది. ఆ పేరు సంస్థాపనా పత్రంలోని నామధేయపు క్లాజులో ఉంటుంది. మరి మనిషి అయితే అతనికి రూపం ఉంది, అతను అన్ని పనులు చేసుకోగలుగుతాడు, ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతాడు. కానీ కంపెనీ భౌతిక రూపం లేదు, సంతకం చేయలేదు. కాబట్టి సంతకానికి బదులుగా అఫీషియల్ సీల్, అధికార ముద్ర అనేది ఉంటుంది. ఈ అధికార ముద్ర ద్వారానే అన్ని రకాల కార్యకలాపాలను కొనసాగించుకుంటుంది. మరి సొంత వ్యాపారమైన, భాగస్వామ్యమైన, సమిష్టి హిందూ కుటుంబమైన, సమిష్టి హిందూ కుటుంబాల కర్తకు రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. కానీ కంపెనీలో సభ్యులకు రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. మరియు వారి ఆస్తులకు రక్షణ కల్పించబడుతుంది. సొంత వ్యాపారంలో ఒకే ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి అతను మరణించిన, విరమించిన, మతి భ్రమించిన, దివాలా తీసిన ఆ సొంత వ్యాపారం రద్దవుతుంది. భాగస్వామ్యం కూడా ఒక భాగస్తుడు మరణించిన, విరమించిన ఆ భాగస్వామ్య వ్యాపారం రద్దవుతుంది. కానీ కంపెనీ పైన చెప్పిన నిర్వచనాలలో పారంపర్యాధికారం అనే భావన ఉంది. అంటే పరంపర నిరంతరం కొనసాగుతుంది. దీనికి మరణం అనేది లేదు, లేదా ముగింపు అనేది లేదు. పై నిర్వచనాల ప్రకారం జేమ్స్ కానీ, లిండ్ కానీ, మార్షల్ కానీ ఇచ్చిన నిర్వచనాలలో ఈ అంశాలు ఉన్నాయి. చట్టం చేత సృష్టించబడింది, ప్రత్యేక న్యాయసత్వం ఉంటుంది, కంటికి కనకనబడే కల్పిత వ్యక్తుల సమూహం ఎక్కువగా ఉంటుంది, అధికార ముద్ర ఉంటుంది. ఇవన్నీ అంశాలు ఆయా వాణిజ్యవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలలో పొందుపరచడం జరిగింది. మరి వాస్తవానికి కంపెనీ యొక్క లక్షణాలు ఏమున్నాయి అంటే, సర్వసాధారణంగా కంపెనీ లక్షణాలు పన్నెండు లక్షణాలు ఉన్నాయి. అందులో ఒక కంపెనీని జైంట్ స్టాక్ కంపెనీ అనాలన్నా, ఒక సంస్థను కంపెనీ అనాలన్నా 12 లక్షణాలు కలిగి ఉండాలి.
నెంబర్ 1 న్యాయాత్మక వ్యక్తిత్వము. కంపెనీ చట్టం ద్వారా సృష్టించబడ్డది. 1956 కంపెనీల చట్టం ప్రకారం సృష్టించబడ్డది. మానవునికి ఎట్లయితే ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందో కంపెనీకి కూడా ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం ఉన్నది. మానవునికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కంపెనీకి ఉంటాయి. మనిషి ఏ విధంగానైతే ఆస్తులను సేకరించుకుంటాడో, రక్షించుకుంటాడో, అప్పులు తీసుకుంటాడో, కంపెనీకి ప్రత్యేక న్యాయాత్మక వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆస్తులను కొనవచ్చు, ఆస్తులను సేకరించుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు, చెల్లించవచ్చు. ఏదైనా తీసుకోవడం ఇవ్వడంలో వివాదాలు వచ్చినప్పుడు కోర్టులో తగాదాల తీర్పును కోరవచ్చును. అంటే దీనికి న్యాయాత్మక వ్యక్తిత్వం ఉంది కాబట్టి కంపెనీ మనిషిలాగానే ఆస్తులను కొనవచ్చు, అమ్మవచ్చు, సేకరించుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు, అప్పు ఇవ్వవచ్చు. వ్యవహారాలలో సమస్య వచ్చినప్పుడు కోర్టు ద్వారా తీర్పు కోరవచ్చు. ఇది న్యాయాత్మక వ్యక్తిత్వం. నిర్దిష్టమైన న్యాయసత్వం. కంపెనీ నమోదైన తర్వాత దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం లభిస్తుంది. కంపెనీ వేరు, సభ్యులు వేరు. సభ్యులతో కంపెనీకి సంబంధం ఉండదు. కంపెనీ వ్యవహారాలకు బాధ్యత వహించేది వాటాదారులు. అంటే ఇక్కడ నిర్దిష్టమైన న్యాయసత్వం అంటే కంపెనీ వేరు, యజమానులు వేరు. కంపెనీలో వాటాదారులు, సభ్యులు ఆ కంపెనీ లావాదేవీలతో ముడిపడి ఉన్న అందరూ దీని పరిధిలోకే వస్తారు. సభ్యులు నిర్ణీత జీతం పొందుతూ పనిచేస్తారు, కానీ వాటాదారులు కష్ట నష్టాలకు బాధ్యత వహిస్తారు. కాబట్టి సభ్యులు వేరు, యజమానులు వేరు. సభ్యులంటే కంపెనీ కార్యకలాపాలలో పాల్పంచుకునే వ్యక్తులు. యజమానులు అంటే ఆ కంపెనీలో మూలధనం పెట్టినవారు. అందుకే దీనికి మనిషి లెక్క ప్రత్యేక వ్యక్తిత్వము, న్యాయసత్వం అనేది ఉంటుంది. దానికి బాధ్యత వహించేది యజమానులే. నెక్స్ట్ లక్షణము 3వది పరిమిత రుణ బాధ్యత. సొంత వ్యాపారంలో అయినా భాగస్వామ్య వ్యాపారాలు అయినా కానీ రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంటుంది. అనగా అక్కడ సొంత వ్యాపారంలో కానీ భాగస్వామ్యంలో కానీ నష్టం వస్తే ఆ వ్యాపారంలో నష్టం పూడ్చడానికి వారి మూలధనం సరిపోనప్పుడు వారి సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. సొంత ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. కానీ కంపెనీలో సభ్యుల యొక్క రుణ బాధ్యత, వాటాదారుల యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది. కంపెనీకి ఎంత నష్టం వచ్చినా వారు పెట్టిన డబ్బును మాత్రమే కోల్పోతారు. వారి సొంత ఆస్తి నుంచి కోల్పోవడం అంటూ ఏమీ ఉండదు. అందుకే కంపెనీ తరహా వ్యాపారంలో యజమానుల ఆస్తులకు రక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో
ఎటువంటి సందేహం లేదు. పారంపర్యాధికారం. కంపెనీ అనేది చట్టంచే సృష్టించబడినటువంటి అసహజ మానవుడు. కంపెనీ వ్యాపార సంస్థకు ముగింపు అనేది ఉండదు, అంతం అనేది ఉండదు, మూసివేయడం అంటూ ఉండదు. ఒకసారి ప్రారంభమైందంటే దానికి మరణం ఉండదు, చిరకాలం కొనసాగుతుంది, జీవితకాలం కొనసాగుతుంది, జీవితానికి సంబంధం లేదు. మరి వాటాదారుని మరణం వలన కానీ, దివాలా తీయడం వలన కానీ, వైదొలగడం వలన కానీ ఏ ఒక్క కంపెనీ రద్దు కావడానికి అవకాశం లేదు. అంటే దీని యొక్క కాల వ్యవధి అంటూ లేదు, జీవితాంతం కొనసాగుతుంది. అందుకే పారంపర్యాధికారం అంటారు, నిరంతరం కొనసాగుతుంది. ఒక వాటాదారుడి మరణము, విరమణ, అతిభ్రమణం, దివాలా చేయడం వలన ఈ వ్యాపారానికి మూసివేస్తారు అనేటువంటి అవకాశమే లేదు. మరియు అందుకే కంపెనీకి నిరంతరం కొనసాగుతుంది, మరణం అనేది లేదు, ముగింపు అనేది లేదు, అంతం అనేది లేదు. వాటాల బదిలీ. భాగస్వామ్య వ్యాపారంలో ఒక భాగస్థుడు తన వాటాలను ఇతరులకు బదిలీ చేయాలన్నప్పుడు మిగతా భాగస్థుల అనుమతి పొందాలి. కానీ కంపెనీ తర వ్యాపారంలో ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా, ఎవరికైనా వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. అంటే కంపెనీ వ్యవస్థలో వాటాల బదిలీకి ఎటువంటి అభ్యంతరం కానీ, భేదాలు కానీ లేవు. తనకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా సులభంగా బదిలీ చేయవచ్చు. నియమాలు లేవు, నిబంధనలు లేవు. యజమానులు వేరు, నిర్వాహకులు వేరు. కంపెనీ వాటాదారులు కంపెనీ నిర్వహణలో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కంపెనీ వ్యాపారంలో అన్ని తెలివితేటలు వాళ్ళకు ఉండకపోవచ్చు. అందుకే సంస్థ యొక్క కార్యకలాపాలను మెయింటైన్ చేయడానికి నిపుణులను డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. వీరు వాటాదారులు ఓన్లీ మూలధనం తీసుకురావడం వరకే ఉంటుంది. కానీ యజమాని నిర్వహణ కార్యకలాపాలను డైరెక్టర్ల బోర్డు చూసుకుంటుంది. కాబట్టి యజమానులు వేరు, నిర్వాహకులు వేరు. మూలధనం సమకూర్చేది యజమానులు, సంస్థ యొక్క కార్యకలాపాలను మెయింటైన్ చేసేది నిర్వాహకులు. వీరిద్దరు వేరు వేరే. యజమానులు తాము పెట్టిన మూలధనం పైన డివిడెండ్ రూపంగా పొందుతారు. నిర్వాహకులు తమ పనితనానికి, తమ నైపుణ్యాలను, పనిని ఉపయోగించి జీతం పైన కొనసాగుతారు, లేదా లాభాలలో నిర్ణీత శాతం మొత్తం పొందడానికి అంగీకారం ద్వారా అపాయింట్ అవుతారు. అంటే ఇక్కడ యజమానులు వేరు, నిర్వాహకులు వేరు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా వ్యాపారం కొనసాగించడానికి అత్యంత శ్రేయస్కరమైనది కంపెనీ తరహా వ్యాపారం. సభ్యుల సంఖ్య సర్వసాధారణంగా కంపెనీలు చెప్పుకున్నట్లయితే పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. ఈ రెండు కంపెనీలలో సభ్యుల సంఖ్య మొదటగా పబ్లిక్ కంపెనీ. పబ్లిక్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య అపరిమితం, ఎంతమందైనా ఉండవచ్చు. పబ్లిక్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 7,
గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ ప్రైవేట్ కంపెనీలో కనీస సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 50కి మించరాదు. అంటే పబ్లిక్ కంపెనీలో వాటాదారుల సంఖ్య ఎంతైనా ఉండవచ్చు. కానీ ప్రైవేటు కంపెనీలో 50 మందికి మించి సభ్యులు ఉండడానికి అవకాశం లేదు. మరి కంపెనీకి ఒక భౌతిక రూపం లేదు కాబట్టి అది ఏ పత్రం పైన సంతకం చేయలేదు. అందుచేత చట్టం ప్రకారము ప్రతి కంపెనీకి అధికార ముద్ర అనేది ఉండాలి. అధికార ముద్ర అనేది కంపెనీకి సంతకం లెక్క చలామణి అవుతుంది. అధికార ముద్ర మీద కంపెనీ పేరు, వ్యాపారము, చిహ్నము ఉంటుంది. ఈ అధికార ముద్రయే కంపెనీకి ప్రాణం ఉందని, జీవం ఉందని, కంపెనీ కొనసాగుతుందని చెప్పడానికి ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. ఈ అధికార ముద్ర అనేది కంపెనీలో ఒక బాధ్యత గల అధికారి వద్ద ఉంటుంది. కాబట్టి కంపెనీకి భౌతిక రూపం లేనుకున్నా వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి, ఉడంబడికలు చేసుకోవడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి అధికార ముద్ర అనేది కీలకమైనది. అధికార ముద్ర పైన కంపెనీ పేరు, చేస్తున్న వ్యాపారం, చిహ్నము ఇవన్నీ ఉంటాయి. అధికార ముద్ర అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తి వద్ద పొందుపరచడం జరుగుతుంది. మరి కంపెనీ యొక్క 9వ లక్షణం రిజిస్ట్రేషన్, నమోదు. సొంత వ్యాపారము రిజిస్ట్రేషన్ చేసినా నడుస్తుంది, చేయకున్నా నడుస్తుంది. కానీ కంపెనీని 1956 కంపెనీల చట్టం ప్రకారము తప్పనిసరిగా నమోదు చేయించాల్సిందే. నమోదు చేయించడానికి ప్రతి రాష్ట్రంలో కంపెనీ రిజిస్ట్రార్ ఉంటారు. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసి ఆ పత్రంను రిజిస్ట్రార్కు సమర్పిస్తే, రిజిస్ట్రార్ సమ్మతిస్తే ఎటువంటి సమస్య లేనట్లయితే నమోదు పత్రం ఇస్తాడు. తద్వారా ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ కంపెనీ నమోదు పత్రం వచ్చిన తర్వాత వ్యాపార ప్రారంభ ధృవపత్రం వచ్చిన తర్వాతనే ప్రారంభించుకోవచ్చు. కాబట్టి నమోదు తప్పనిసరి. నమోదు లేకుండా వ్యాపారం ప్రారంభించడం అనేది ఇల్లీగల్. కంపెనీ వ్యవస్థ. మూలధన సేకరణ. కంపెనీ తనకు కావాల్సిన మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని వాటా అంటారు. ఆ వాటాలను అమ్మి వాటాలు జారీ చేసి మూలధనం సమకూర్చుకుంటుంది. వాటాలను కొన్న వారిని వాటాదారులు అంటారు. వాటాదారులు దేశవ్యాప్తంగా ఉంటారు. వాళ్ళు వాటాలు కొనడం వల్లనే కంపెనీకి కావాల్సినటువంటి మూలధనం అనేది సమకూరుతుంది. కంపెనీ వ్యవహారాలన్నీ కంపెనీల చట్టంలో 1956లో ఉన్నట్టే అమలుపరచాలి. భారత కంపెనీల చట్టం అజమాయిషీలోనే కొనసాగాలి. చట్టబద్ధ నిబంధనలు పాటించాలి. నెక్స్ట్, సాంఘిక బాధ్యత. కంపెనీ వ్యవస్థ ప్రాధాన్యంగా పెరుగుతున్న కారణంగా సాంఘిక బాధ్యత కూడా పెరిగింది. వ్యాపార వ్యవహారాలు రహస్యంగా ఉంచుకోవడానికి వీల్లేదు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, రుణదాతల శ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వ విధానాల దృష్ట్యా తమ వ్యవహారాలు బహిరంగపరచాలి. సమాజానికి తక్కువ ధరకు నాణ్యత గల వస్తు సేవలను కల్పిస్తూ ప్రజలకు మిగుళ్ళు, తద్వారా పొదుపు, మూలధనం పెంచడానికి తోడ్పడాల్సిందే. అంటే తక్కువ ధరకు నాణ్యత గల వస్తు సేవలను అందించడానికి, తద్వారా సామాజిక అభివృద్ధి చెందడానికి తోడ్పడుతున్నాయి. అంటే ఇవన్నీ 12 లక్షణాలను కంపెనీలు కలిగి ఉన్నాయి.
పారంపర్యాధికారం, ప్రత్యేక వ్యక్తిత్వం, న్యాయసత్వం, వాటాల బదిలీ, మూలధన సేకరణ, అధికార ముద్ర, ఇన్ని రకాల లక్షణాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఆధునిక ప్రపంచంలో పెద్ద మొత్తాలు ఉత్పత్తి చేస్తూ వినియోగదారుల అవసరాలు, కోరికలు తీరుస్తూ వారిని సంతృప్తిపరుస్తున్నాయని, కంపెనీ వ్యవస్థ సంతృప్తిపరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కంపెనీ అంటేంది, దాని లక్షణాలు, నిర్వచనం, లక్షణాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.